అమరావతి ఒక కొత్త నగరం వస్తూ ఉంది. ఈ దేశానికి కొత్త నగరాలు అవసరం. అలాంటి నగరాల కోసం అమరావతి వచ్చినప్పుడు ఇది ప్రపంచంలోనే ఒక మేటైన నగరంగా తయారవుతుందని చెప్పి అందరూ ఆశించే పరిస్థితికి వచ్చారు. ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఏం చెప్పారు? ₹1,00,000 కోట్లు కావాలి, ఎక్కడ డబ్బులు ఉన్నాయన్నారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈ ప్రాజెక్టు డబ్బుల కంటే కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది. అక్కడ 10,000 ఎకరాలు దగ్గర భూమి ఉంది. అది అమ్ముకుంటే ఫేజ్డ్ మేనర్లో ఈ రాజధాని కట్టుకోవచ్చని చెప్పే పరిస్థితికి వచ్చాం. వినకుండా చేసే పరిస్థితికి వచ్చారు. జీవనాడి పోలవరాన్ని ఎన్నోసార్లు చెప్పాను. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేయగలిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే పరిస్థితి రాదు. ఇది మనం చేయాల్సిన బాధ్యత ఉంది. విభజన జరిగింది. పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా పెట్టారు. పూర్తిగా కేంద్రం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాంటప్పుడు దీన్ని చేసుకోవాలని చెప్తే కడాన డయాఫామ్ వాల్ పోలవరంలో 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పీక్ సీజన్ లో డిశ్చార్జ్ అవుతుంది. 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్. దేశంలో ఏ ప్రాజెక్టుకి ఇంత నీళ్లు ఇంత వరద వచ్చే సమస్య లేదు. అలాంటి ప్రాజెక్టులో ఏజెన్సీని మార్చి అదే మరిగా ఆఫీసర్లను మార్చి వర్షాలు వస్తే గాలి వదిలిపెట్టారు. దాంతో వర్షాలు వచ్చాయి. మొత్తం డయాఫామ్ వాళ్ళు కొట్టుకోబోతే 2 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఎప్పుడు పోయిందో తెలియదు వీళ్ళకు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దానిపైన ఐఐటి హైదరాబాద్ నేస్తే వాళ్ళు చాలా స్పష్టమైన రిపోర్ట్ ఇస్తే దానికి కూడా వితండవాదం మొదలుపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ప్రభుత్వ టెర్రరిజంతో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పూర్తిగా గండిపడ్డాయి. ఈ రాష్ట్రంలో ఉండే పరిశ్రమలు వేరే రాష్ట్రానికి పారిపోయే పరిస్థితికి వచ్చారు. పెట్టుబడులు పెడతామని వచ్చే వాళ్ళు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు.